గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ ప్రభువ, నాయన ప్రభువ, ఈ పరిశుద్ధ దినంలో నాయన ప్రభువ మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అరుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము. సర్వము సమకూర్చుము, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం, వాక్యాలకు వెళ్దాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున తండ్రి నిన్ను ధ్యానించుకున్నందుకు వేల కోట్ల వందనం తండ్రి. అదేవిధంగా ప్రభువా, మహోన్నతమైన దేవ తండ్రి, నీ కృప చేత మేము తండ్రి మరి నీ రెక్కల కింద ప్రభువా మేము బ్రతుకుతున్నాం తండ్రి నాయన. మరి నీకే వేల కోట్ల వందనం తండ్రి. అదేవిధంగా ప్రభువా, నీ జ్ఞానం చేత ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించు తండ్రి. నీ జ్ఞానం చేత మమ్మల్ని మాలో ఉండి ప్రభువా, నీ జ్ఞానం చేత నీ వాక్యాన్ని మరి నేర్పండి తండ్రి. నీ వాక్య చాతుర్యాన్ని ప్రభువా మాకు నేర్పండి తండ్రి. నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. మాలో ఉండి మమ్మల్ని నడిపించుమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు మాట్లాడదాం. మరి దేవుడు మొదటి సంఘంలో మరి పాపం చేసిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? అపోస్తుల సంఘంలో మరి మొదటి సంఘం నుంచి మరి ఆదిమ సంఘం నుంచి కూడా ఎలా పాపం అనేది మరి ఎంట్రీ అయింది, మరి ఎలా మరి మనుషులు పాపం చేయడానికి కోరుకున్నారు. మరి పాపం అంటే ఈ వ్యభిచారం చేయడము ఇవే కాదు,
మరి మనుషుల్ని మోసం చేయడం కూడా పాపమే. ఎందుకంటే ఎదుటి వారికి మనం అపకారం చేస్తే అది కూడా పాపమే. వాళ్ళ గురించి చెడుగా ఆలోచించినా కానీ పాపమే. కాబట్టి మనము మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి బైబిల్లో? మరి అపోస్తుల కాలంలో అలాంటి పాపం ఏమైనా జరిగిందా అనేది మనము ఒకసారి ధ్యానించుకున్నాం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము చదువుకుందాం. అనన్య అంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మరి ధ్యానించుకుందాము ఒకసారి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయాన్ని ఒకసారి చదివి ధ్యానించుకుందాం. అనన్య ఒకడు మనుషుడు తన భార్య అయిన సఫీరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకొనే వాడు దానిలో వేలల్లో కొంత దాచుకొనెను, కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు అనన్య నీ భూమి వేలల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాన్ని ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? దీని అర్థం ఏంటంటే ఇక్కడ అనన్య సబీర మనకు కనిపిస్తున్నారు. కానీ మరి సృష్టి ఆరంభంలోనే మనకు తెలుసు అవ్వ ఆదాము మరి పాపం చేసినట్టుగా దేవుడు తినకూడని ఫలాన్ని మీరు తినద్దు, ఈ ఫలాన్ని తింటే మీరు నేను చెప్పినాక ఈ ఫలం తినద్దు జ్ఞానఫలం అని దేవుడు చెప్పి ఆదాముకి చెప్పి మరి అక్కడి నుంచి ఆదాము అవ్వకు చెప్పినప్పుడు దేవుడు లేని టైంలో మరి సర్పం వచ్చింది. అక్కడికి సాతానుడు సర్పరూపంలో మరి దర్శనమిచ్చి మరి చెప్తా ఉన్నాడు, ఇది మీరు తినండి, ఇది తింటే మీరు దేవుళ్ళ కంటే మీరు దేవుళ్ళ లెక్క అవుతారు, మీరు ఈ సృష్టిని నడిపించేవారు మీరు కూడా దేవుడితో సమానులై ఉంటారు. కానీ దీనికి ముందుగా మనం చూసుకుంటే మరి బైబిల్లో కొన్ని విషయాలు మనకు తెలియదు, కానీ చరిత్రకారులు కొన్ని విషయాలు చెప్పారు. మరి లూసిఫర్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అంటే సాతాను కాకముందు దేవుడు సర్వ సృష్టిని సృష్టించేటప్పుడు ముందే మరి దేవుడు అక్కడ మరి పరలోకంలో మరి దూతల్ని సృష్టించాడు, దూతల గణాన్ని సృష్టించిన తర్వాత మరి లూసిఫర్ని మిగతా గాబ్రియల్ దూతల్ని వాళ్ళందరినీ సృష్టించిన తర్వాత లూసిఫర్కి గొప్ప స్థానం ఇచ్చిన తర్వాత కూడా లూసిఫర్ ఏం చేశాడంటే లూసిఫరు చుట్టుపక్కల చూశాడు. అంటే అక్కడ ఉన్నవారు నన్ను వచ్చి అడుగుతూ ఉన్నారు, నువ్వు దేవుని దగ్గర ఉంటున్నావు అని నన్ను పొగుడుతూ ఉన్నారని ఆ లూసిఫర్ అని మరి దేవుణ్ణి ఎదిరించాడు. అంటే తనలోకి అప్పుడే దుష్ట ఆలోచన రావడం వల్ల దేవుడు తనని భూమి మీదకి తన దూతల్ని పంపించి మరి లూసిఫర్ని పాతాళంలోకి పడేశాడు. మరి అప్పుడు ఎక్కడ చోటు లేక మరి చూస్తే యోబు గ్రంథంలో మరి ఆ భూమి మీద పడి ఉన్న లూసిఫర్ ఆ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. ఆ సాతాను మరి అపవాదికి భూమిని అప్పచెప్పాడు. అంటే అప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాలేడు కాబట్టి అప్పటికి పరలోకం నుండే ఆ లూసిఫర్ అనేవాడిని భూమి మీద పడేసినప్పుడు మరి మొదటి మానవుని సృష్టించినప్పుడు మరి దేవుడు మాట వినక సర్పం మాట విని వాళ్ళు మరి పాపం చేశారు. అంటే ఆదాము పాపం చేయడం కాదు, కానీ ఆ స్త్రీ మరి ఆ మాటలు విని మీరు దేవుళ్ళలాగా అవుతారు, మీరు ఈ ఫలాన్ని తినండి అనగానే ఆ ఫలం తిన్నారు. ఆ ఫలం తిన్న తర్వాత వాళ్ళు జ్ఞానవంతులై వాళ్ళకు మరి బట్టలు లేని వారు ఒక్కసారి మరి
వాళ్ళకు సిగ్గనేది వచ్చింది అప్పుడే. అందుకనే వాళ్ళు బట్టలు లాంటిది ఒక చెట్లతో బట్టలు లాంటివి తయారు చేసుకొని చెట్టు సాటున ఉన్నారు. మరి ఆదాం అన్నప్పుడు మరి ఆదాంని దేవుడు శపించాడు. మరి ఏదేమి తోటల నుంచి తన దూతల్ని పంపించి వెళ్ళగొట్టాడు. మరి శపం కూడా ఏమిచ్చాడంటే, మీరు మరణానికి పాత్రులై ఉన్నారంటే మీరు భూమి మీద శాశ్వతం ఉండరు, మీరు మరణిస్తారని దేవుడు శపించాడు. మరి అదేవిధంగా మీ చెమటని కార్చి మీరు తింటారు అంటే అది మీరు కష్టపడాల్సింది. నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రసవ వేదన పడతావని దేవుడు మరి అవ్వకు కూడా మరి శిక్ష వేశాడు. అందువలన దేవుడు మాట మనం వినాలి. అందుకనే మొదటి సంఘంలో వీళ్ళు చేసిన మరి అనన్య అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీర ఏకమై పొలం అమ్మారు. మరి పొలం నమ్మేసి ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళు అపోస్తుల పాదం దగ్గర పెట్టక కొంచెం దాచుకొని కొంత మాత్రమే ఇచ్చారు. మరి తర్వాత ఏమైందో చూద్దాం. అప్పుడు పేతురు, అనన్య, నీవు భూమిని వేలల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను అంటే అక్కడ వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాడు. అంటే సాతాను అప్పుడు అవ్వని ఎలా అయితే మోసం చేసిందో, మరి సాతాను సర్ప రూపంలో వచ్చిన సాతాను ఎలా అయితే మోసం చేసిందో, మరి దేవుణ్ణి నువ్వు ఎలా మోసపుచ్చావు, నువ్వు పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చావని అడుగుతావు. అది నీ యొద్దనున్న అప్పుడు నీదే కదా, అది మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే. కానీ అమ్మిన పిమ్మట అది నీ వశము ఉండలేదు, అది అమ్మేసావు. మరి నీ దగ్గర ఆ భూమి అనేది నీ దగ్గర ఉండదు, నువ్వు అమ్మేసావు. ఆ భూమి అమ్మక ముందు ఆ భూమి మీ దగ్గరనే ఉంది కాబట్టి ఆ స్థలము మీదే. కానీ ఇప్పుడు అమ్మేశారు, ఆ భూమి వేరే వాళ్ళదని చెప్తా ఉన్నాడు. అంటే అది నీ వశంలో లేదు అని చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది అంటే, ఎందుకనగా ఈ సంగతులు నీ హృదయంలో ఉద్దేశించి కొన్నావు, ఎందుకు ఈ చెడు ఆలోచన చేశావు అని అడుగుతా ఉన్నాడు పేతురు. అనన్య, సఫీర, మీరు ఎందుకు ఈ చెడు ఆలోచన చేసావని అనన్యతోనూ మాట్లాడుతున్నాడు. అప్పటికి సఫీర ఆమె లేదు, తన భార్య లేదు కాబట్టి, నీవు మనుషులతో కాదు కానీ దేవునితోనే అబద్ధమాడితివి వానితో చెప్పాను. అనన్య ఈ మాటలు వినుచున్ననే పడి ప్రాణాన్ని విడవగా విన్న వారిని కందరికి మిగులు భయము కలిగెను. నువ్వు నన్ను మోసం చేస్తలేవు కానీ మనుషుల్ని కాదు, కానీ నువ్వు దేవుణ్ణి మోసపరుస్తున్నావు కాబట్టి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి అనగానే అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు మరి తన ప్రాణాన్ని అంటే తనకు శిక్ష వేశాడు. అంటే అప్పటికి మొదటి సంఘంలో దేవుడు మరి చంపడం ఏందని మీరు అనుకోవచ్చు, కానీ అప్పుడు మొదటి సంఘంలో భయం ఉండాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని దేవుడు సాధ్యం, దేవుడు సృష్టించగలడు, దేవుడు మళ్ళీ దాన్ని నిర్మించగలడు. దేవుడికి మనము ఏమీ అడగలేము. అంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడిని మనము ఎలా అడుగుతాం? కాబట్టి ఆయన చిత్త ప్రకారమే మనము వెళ్ళాలి. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. అంటే అక్కడున్న పడుచువారంటే కుర్రాళ్ళు, అక్కడ ఉన్న సంఘాలు ఎవరైతే ఉన్నారో మరి ఆ సంఘాలు ఉన్న వారందరూ చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళి మరి వెళ్ళి పాతిపెట్టారు. మరి అనన్య శవాన్ని పాతిపెట్టారు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చి, అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పమని ఆమెను అడిగి. ఆయన అంటున్నాడు, మీరు భూమి అనేది ఇంతకే అమ్మారా, మరి ఇంతకు అమ్మారని ఆమెను అడిగినప్పుడు ఆమె మరి సఫీర మరి అనన్య భార్యని అడిగినప్పుడు ఆమె లోపలికి వచ్చింది. ఆమెకు తెలియదు ఈ విషయం, మరి తన భర్త చనిపోయాడని తెలియదు.
ఇదిగో నీ పెనిమిటిని. ఒక్క నిమిషం. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? మీరు ఎందుకు దేవుణ్ణి మోసపరచేందుకు మరి పరిశుద్ధాత్మని మీరు దేవుని ఆత్మని ఎందుకు శోధిస్తున్నారు, ఎందుకు బాధ పెడుతున్నారని ఆమెను అడిగినప్పుడు, ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారు పాదములను వాటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణమును విడిచెను. ఆమె కూడా అక్కడ మరణించింది. మరి మరణించిన తర్వాత ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూచి ఆమెని మోసుకొని పోయిరి. ఆమె పెనిమిటి యొద్దనే పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు విన్నవారి అందరికీ మిగులు భయము కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు, మహత్వన కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకస్తులై సొలొమోను మండపములోనే ఉండిరి. దేవుడికి స్తోత్రం. అంటే సంఘంలో భయం కూడా వచ్చింది. మరి అక్కడ ఉన్న వారు సంఘస్థులు కూడా భయపడ్డారు, కలవరపడ్డారు. మరి మేము కూడా అలాంటి తప్పు చేస్తే దేవుడు మాకు కూడా అలాంటి శిక్ష వేస్తాడని చెప్తున్నాం. మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, సంఘంలో భయం లేదు. మరి దేవుడు అంటే భయం లేకుండా అయిపోయింది. మరి ఎవరి ఇష్టానుసారంగా వారు చేస్తున్నారు. మరి వాక్యం చెప్పేటప్పుడు కూడా ఫోన్లు తీసి, మరి ఈ కాలంలో మరి ఫోన్లు వాడడం అంటే వాక్యం చెప్పేటప్పుడు కూడా ఫోన్లు తీసి వాడడం లాంటివి చేస్తున్నారు. మళ్ళీ సంఘంలో కూడా ఎన్నో గొడవలు, అంటే మరి అపవాది చేత బాధింపబడిన వారు, మరి బలహీనులైతే ఎవరైతే ఉన్నారో మరి వారి మీద వీరి మీద వారు మాటలు చెప్పుకుంటూ సంఘాన్ని విచ్ఛిన్నం చేద్దామని చూస్తూ ఉన్నారు. మరి దేవుని మన సర్వాంగ కవచం మన దగ్గర ఉంటే, దేవుడు సర్వాంగ కవచం మన దగ్గర ఉంటే అపవాది క్రియలు కానీ మన మీద పనిచేయవు. డాలు కానీ, మరి ప్రార్థన కానీ, ఆరాధన కానీ, మరి సత్యము కానీ, ఇలాంటి డాలు అనేటిది మనకు దేవుడు సర్వాంగ కవచాలు ఇచ్చాడు. కాబట్టి సాతాన్ని ఎదిరించేందుకు మరి దేవుడు మనం ఇవన్నీ మనం పాటించాలి, మనం ప్రార్థించాలి, దేవునితో నడవాలి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కాళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, ప్రభువా, కృపగల తండ్రి, మరి గాడ్స్ విజన్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, మరి ఈ లోకంలో ప్రభువా క్రైస్తవులు ఎంతో ప్రేమతో ఉంటున్నారు తండ్రి. బిడ్డలు మరి లోకం వైపు చూస్తున్నారు. మరి అన్య దేవత, మరి ఈ లోకంలో ఉన్న అన్య దేవత మరి మరి మనుషుల కళ్ళని మూసేసింది ప్రభువా. మరి వాళ్ళకు జ్ఞాన నేత్రాలు తెరిపించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, మరి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మరి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, మరి ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉన్నారో ప్రభువా, వాళ్ళకు ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభువా. మరి ఎముకలలో, మూలుగులలో, మరి రక్తంలో ప్రభువా, మరి ఎలాంటి వ్యాధి ఉన్న ప్రభువా, ఏ నజరేయుడైన మెస్సే నామంలో అవన్నీ స్వస్థపడునుగాక. ఎలాంటి దృష్టి ఆలోచనలు కానీ ప్రభువా, మరి సాతాను ఆలోచనలు కానీ లేకుండా ప్రభువా, బిడ్డలకు మంచి ఆలోచనలు ఇచ్చి ప్రభువా, మరి దేవుణ్ణి నమ్ముకుంటే మా జీవితంలో ఎన్ని కార్యాలు జరిగాయని వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పేటట్టు బిడ్డలుగా ఉండేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించమని నజరేయుడని యేసునామని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మరి దేవుని నామమున మీ అందరికీ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఆమేన్.